పవన్ కళ్యాణ్ తాజాగా మాట్లాడుతున్న మాటలైతే చాలా సీరియస్. అదే సందర్భంలో అంటే ఇవాళ పొల్యూషన్‌కి సంబంధించినటువంటి సందర్భంలో మాట్లాడినటువంటి మాటలు గాని, ఆగ్రహం గాని, అట్లాగే రకరకాలైనటువంటి అంశాలు ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకొస్తున్నాయి. అంటే ఏమన్నా అగ్రెసివ్‌గా ముందుకెళ్ళబోతున్నారా అన్నటువంటి కాన్సెప్ట్ వచ్చేటప్పటికి. ఏదైతే ఆహ్, అక్కడ ఇంత దారుణంగా ఉంటే ఎట్లా చూస్తున్నారు మీరని. ఒకటి ఇక్కడ బుచ్చయ్య చౌదరి గారు ఈ ఆంధ్ర ఇదే అక్కడ ఉన్నటువంటి పేపర్ మిల్లు గురించిన కాలుష్యం గురించిన ఇష్యూలో బుచ్చయ్య చౌదరి గారు ఆ మిల్లులోళ్ళ పక్షాన ఉన్నట్టున్నారు. దాన్ని నిలదీసుకొచ్చారు. ఎవరిని బెదిరిస్తారు మీరు అంటూ. Have some concern for the pollution you are causing. Please take responsibility for it. అంతేగాని అసలు మేము ఏమి పొల్యూషన్ చేయట్లేదు, మాది చాలా మేము పవిత్ర జలాలు వదులుతున్నాం అని చెప్పకండి మేడం. పెద్దలు బుచ్చయ్య చౌదరి గారు చెప్తా ఉన్నారు, ఏదైనా మాట్లాడితే మేము వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి అంటే ఎవరిని బెదిరిస్తారండి మీరు? ఎవరు బెదిరిస్తారు మీరు? ఇది ఆషామాషి కాదు, డైరెక్ట్గా మిత్రపక్షానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గురించి. అదే సందర్భంలో దుర్గేష్ని ఉద్దేశించి వాస్తవంగా ఇది ఇంకొక మాట. ఇక్కడ కూర్చొని పుణ్యస్నానాలు చేస్తారు, ఇక్కడ కూర్చోబెట్టి ఎవరు దాకా అందరూ పోతారు కదా అని. ఇక్కడ కూర్చొని పుణ్యస్నానాలు చేస్తారు ఇక్కడ. నో, యుద్ధాలు అవసరం లేదు. ఇట్ షుడ్ బి యు ఆర్ ఎ మినిస్టర్, యు ఆర్ ఎ క్యాబినెట్ మినిస్టర్, యు హావ్ ద రెస్పాన్సిబిలిటీ. నన్ కెన్ కీప్ ఆన్ క్వశ్చనింగ్ us. రమ్మని చెప్పండి, నాతో చెప్పండి ఆ మాట వచ్చి నాతో మాట్లాడమని చెప్పండి, నేను మాట్లాడతాను. I'll give them the right logic. కూర్చోబెట్టి ఎవరు దాకా అందరూ పోతారు కదా అని. ఇది అక్కడ ఉన్నటువంటి ఆ వ్యర్థ జలాలు తాగితే మనుషులు ప్రాణాలు కూడా కోల్పోతారు కదా, ఎందుకని ఇట్లాంటి పరిస్థితి ఉంది అన్నటువంటిది నిలదీయడంతో పాటుగా దాంట్లో ఏది వాస్తవంగా ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అయినా కూడా మంత్రిగా మాత్రం వేరే నియోజకవర్గం నుంచి ఉన్నారు కందుల దుర్గేష్. ఆయన నువ్వు బాధ్యత తీసుకో అని చెప్పడం అన్నటువంటిది చాలా కీలకం. అదే సందర్భంలో రాబోయేటటువంటి రోజులలో ఈ పుష్కరాలకు కూడా ఏది రోడ్లు అయ్యి మెయింటెనెన్స్ ఏది, రివ్యూ ఏది ఇంతవరకు అన్నటువంటి క్వశ్చన్ చేయటం, రోడ్లకి డబ్బులు లేవంటే ఇదేంటి నిధులు దీనికి కూడా లేవా అన్నటువంటి పాయింట్ని రైట్ చేయడం. ఓవరాల్గా చూస్తే పవన్ అగ్రెసివ్గా అయితే మాట్లాడుతున్నారు. ఇది ఓ రకంగా ప్రత్యామ్నాయ రాజకీయం వైపుకి అడుగు వేస్తున్నారా, లేకపోతే తాజా పరిణామాల నేపథ్యంలో వచ్చినటువంటి ఆవేశంతో ఈ విధంగా మాట్లాడుతున్నారా అన్నది రాబోయే రోజుల్లో తేలుతుంది.